మరణం అంటే ఏమిటి? ఊపిరి ఆగిపోవడమా? గుండె కొట్టుకోవడం మానేయడమా? లేక శరీరం మట్టిలో కలిసిపోవడమా? కాదు. అవేవీ అసలైన మరణం కాదు. మనిషి బతికుండగానే ఎప్పుడైతే ఆశ చనిపోతుందో, ఎప్పుడైతే కలలు కనడం మానేస్తాడో, ఎప్పుడైతే తనని తాను తక్కువగా అంచనా వేసుకుంటాడో అప్పుడే అసలైన మరణం సంభవిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది 25 ఏళ్లకే చనిపోతారు. కాని 70 ఏళ్లకు పాతిపెట్టబడతారు. ఈ మధ్యలో గడిపే 45 ఏళ్ళు కేవలం ఒక శవంలా, ఒక యంత్రంలా బతుకుతారు. ఈరోజు నేను చెప్పబోయే కథ అచ్చం అలాంటి ఒక శవం కథ. సమాజం చేత చంపబడిన ఒక మనిషి తిరిగి తనని తాను ఎలా పుట్టించుకున్నాడు అనే చరిత్ర. ఇది ఒక సాధారణ కథ కాదు. ఇది ఒక ప్రళయం. శూన్యం నుంచి ఆకాశానికి ఎదిగిన ఒక ఒంటరి పోరాటం. మీరు గనక ఇప్పుడు ఏదైనా పనిలో ఉంటే దయచేసి ఆపేయండి. హెడ్ఫోన్స్ పెట్టుకోండి. వాల్యూమ్ పెంచండి. ఎందుకంటే రాబోయే 10 నిమిషాలు మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని శాశ్వతంగా మార్చబోతున్నాయి. అర్జున్ వయసు 25 సంవత్సరాలు. అతని కళ్లలో ఎప్పుడూ ఒక రకమైన దీనత్వం ఉండేది. మధ్యతరగతి కుటుంబం అని చెప్పుకోవడం కూడా కష్టమే. పేదరికం ఆ కుటుంబానికి ఇంటి పేరులాంటిది. నాన్న చిన్నప్పుడే గుండెపోటుతో చనిపోయారు. అమ్మ ఇళ్లల్లో పాచిపని చేస్తేగాని ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు. అర్జున్కి పెద్ద కలలు ఉండేవి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, అమ్మను ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంచాలని, కార్లో తిప్పాలని ఆశపడేవాడు. కాని పేదవాడికి ఆశపడే హక్కు కూడా ఉండదు అని ఈ ప్రపంచం అతనికి ప్రతిరోజూ గుర్తుచేసేది. డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉంది, కాని దాని విలువ ఒక చిత్తు కాగితం కంటే తక్కువ. ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా సిటీ మొత్తం తిరిగాడు. వెళ్ళిన ప్రతి ఆఫీస్లోనూ ఒకటే సమాధానం: నీకు ఇంగ్లీష్ రాదు, నీ డ్రెస్సింగ్ బాగోలేదు, నీకు స్కిల్ లేదు, గెట్అవుట్. అవమానాలు అతనికి అలవాటైపోయాయి. ఆకలి అతనికి స్నేహితుడిలా మారిపోయింది. కాని అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ రోజు చాలా భయంకరమైనది. అది ఒక వర్షం పడుతున్న సాయంత్రం. ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం కురుస్తోంది. అర్జున్ ఇంటి బయట ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులోంచి ఇంటి ఓనర్ దిగాడు. కోపంతో ఊగిపోతున్నాడు. గత 4 నెలలుగా అద్దె కట్టలేదు. అర్జున్ పరిగెట్టుకెళ్ళి అతని కాళ్లు పట్టుకున్నాడు. సార్, ఇంకొక్క వారం టైం ఇవ్వండి సార్. అమ్మకి జ్వరం వచ్చింది, మందులకి డబ్బులు ఖర్చయ్యాయి. ఎలాగైనా కట్టేస్తాను సార్ అని బతిమాలాడు. అతని కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. కాని ఆ ఓనర్ గుండె కరగలేదు. అతను గట్టిగా అరిచాడు, నాకు నీ కథలు అనవసరం. డబ్బులు కట్టే స్తోమత లేనప్పుడు ఈ సిటీలో ఎందుకుంటారురా అంటూ ఇంట్లోకి వెళ్ళాడు. అర్జున్ ఆపే ప్రయత్నం చేశాడు. కాని ఆ ఓనర్ ఇంట్లో ఉన్న బట్టలు, గిన్నెలు, అర్జున్ సర్టిఫికేట్సు అన్నీ తీసుకెళ్లి రోడ్డుమీద బురదలో విసిరేశాడు. అక్కడ చుట్టూ జనం పోగయ్యారు. అందరూ చూస్తున్నారు, కాని ఎవ్వరూ ఆపలేదు. పైగా కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది వీడియోలు తీస్తున్నారు. తన ముసలి తల్లి వణుకుతున్న చేతులతో బురదలో పడిన సామాన్లను ఏరుకుంటుంటే ఆ దృశ్యం చూసి అర్జున్ రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ క్షణం అర్జున్ ఏడ్వలేదు, అరవలేదు. అతనిలో ఏదో తెగిపోయింది. ఇన్నాళ్లుగా భయంతో బతికిన అర్జున్ ఆ అవమానంతో చనిపోయాడు. ఆ రాత్రి వర్షం తగ్గాక అర్జున్ వాళ్ల అమ్మను ఒక గవర్నమెంట్ షెల్టర్ హోంలో చేర్పించాడు. అమ్మ ఏడుస్తూ అడిగింది, మనం ఎక్కడికి వెళ్తున్నాంరా అని. అర్జున్ అమ్మ నుదుటిమీద ముద్దు పెట్టి, నువ్వు ఇక్కడే ఉండు అమ్మా, నేను వెళ్ళి మనకోసం ఇంటిని వెతుక్కుని వస్తాను అని చెప్పాడు. అర్జున్ నడుచుకుంటూ ఊరు చివర ఉన్న శ్మశానానికి వెళ్ళాడు. అవును, మీరు విన్నది నిజమే, శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ గాఢమైన చీకటి, కేవలం కాలిపోతున్న చితిమంటల వెలుతురు మాత్రమే ఉంది. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం. సాధారణంగా ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్లడానికి భయపడతారు. కాని జీవితంలో ఓడిపోయిన వాడికి చావు అంటే భయం ఉండదు. ఒక పెద్ద రాయి మీద కూర్చున్నాడు. జేబులోంచి ఒక చిన్న బుక్, ఒక పెన్ను తీశాడు. అతను సూయిసైడ్ నోట్ రాయడం లేదు. అతను తన విధిని తానే రాసుకుంటున్నాడు. ఆ పేపర్ మీద డేట్ వేశాడు. పైన హెడ్డింగ్లో ఇలా రాశాడు, ది డెత్ ఆఫ్ ఓల్డ్ అర్జున్, అంటే పాత అర్జున్ మరణం. అతను ఆ పేపర్ మీద ఇలా రాసుకున్నాడు, ఈ రోజుతో
భయపడే అర్జున్ చనిపోయాడు. ఈ రోజుతో బద్దకించే అర్జున్ చనిపోయాడు. నా పేదరికం, నా బలహీనత, నా కన్నీళ్లు, సమాజం నా మీద వేసిన ముద్రలు అన్నీ ఈ రోజుతో ఈ శ్మశానంలోనే కాలి బూడిదైపోవాలి. రేపుదయం సూర్యుడు వచ్చినప్పుడు నిద్ర వేచేది అర్జున్ కాదు, ఒక మిషన్. ఎమోషన్స్ లేని ఒక మిషన్, లక్ష్యం తప్ప మరో ఆలోచన లేని ఒక యంత్రం. ఆ లెటర్ని చించి పక్కనే కాలుతున్న చితిమంటల్లో వేశాడు. ఆ పేపర్ కాలి బూడిదవుతుంటే అతను ఆ మంటల వైపు చూస్తూ ప్రమాణం చేశాడు. ఈ ప్రపంచం నన్ను చూసి నవ్వింది, కాని అదే ప్రపంచం రేపు నా కోసం క్యూలో నిలబడాలి. దీన్నే సైకాలజీలో ఈగో డెత్ అంటారు. పాము తన కుబుసాన్ని వదిలేసినట్లు, డేగ తన పాత ఈకలను పీకేసుకున్నట్లు, మనిషి కూడా ఎదగాలంటే తన పాత వర్జన్ని చంపేయాలి. అర్జున్ అక్కడనుంచి నేరుగా సిటీకి వెళ్ళాడు. ఈసారి బతిమాలడానికి వెళ్ళలేదు, పోరాడడానికి వెళ్ళాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఒక మెకానిక్ షెడ్లో రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా చేరాడు. జీతం లేదు, కేవలం అక్కడ పడుకోవడానికి పర్మిషన్, ఒక పూట అన్నం. అదే అతని డీల్. పగలు వేరే చిన్న చిన్న పనులు చేసేవాడు. కాని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు అతని అసలైన జీవితం మొదలయ్యేది. ఆ షెడ్డు ఓనర్ దగ్గర ఒక పాత డెస్క్టాప్ కంప్యూటర్ ఉండేది. దాన్ని రిక్వెస్ట్ చేసి వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్లో ఫ్రీగా దొరికే కోడింగ్ ట్యుటోరియల్స్, డిజిటల్ మార్కెటింగ్ క్లాసులు వినడం మొదలుపెట్టాడు. మొదటి రోజు తల బద్దలయ్యేది, ఏమీ అర్థం కాలేదు. కళ్ళు మంటలు పుట్టేది, ఆకలి పేగులను మిలిపెట్టేది, నిద్ర ముంచుకొచ్చేది, పడుకుందామనిపించేది. కాని కళ్ళు మూసుకుంటే చాలు, వర్షంలో తడిసిన అమ్మ ముఖం గుర్తొస్తుంది, రోడ్డు మీద విసిరేసిన బట్టలు గుర్తొస్తాయి, ఆ ఇంటి ఓనర్ అన్న మాటలు చెవుల్లో మోగుతాయి. వెంటనే లేచి కూర్చునేవాడు. చల్లటి నీళ్లు మొహాన కొట్టుకొని మళ్లీ చదవడం మొదలుపెట్టాడు. దీన్నే ఘోస్ట్ మోడ్ అంటారు. దెయ్యంలా పనిచేయడం. ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరితో మాట్లాడకుండా చీకట్లో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. అర్జున్కి స్నేహితుల్లేరు, సినిమాలు లేవు, పండగలు లేవు, ఆదివారాలు లేవు. అతని ప్రపంచం ఆ 4 గోడలు, ఆ పాత కంప్యూటర్ స్క్రీన్ మాత్రమే. ఒక్కోసారి కోడ్ రన్ అయ్యేది కాదు, ఎర్రర్స్ వచ్చేవి, ఫ్రస్ట్రేషన్ వచ్చేది, కీబోర్డు పగలగొట్టాలి అనిపించేది. కాని ఓపిక పట్టాడు. ఎందుకంటే వెనక్కి వెళ్లడానికి దారిలేదు, గెలవడమే ఏకైక మార్గం. 6 నెలలు తరువాత ఒక ఫారిన్ క్లయింట్ నుంచి ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది. దానికి వచ్చిన డబ్బులు కేవలం 2000 రూపాయలు. కాని ఆ 2000 రూపాయలు అతని చేతిలో ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బరువు అనిపించాయి. ఎందుకంటే అది బిచ్చం కాదు, అది అతని కష్టానికి, అతని మేధస్సుకి దక్కిన మొదటి విజయం. ఆ నమ్మకం అతన్ని నిద్రపోనివ్వలేదు. అక్కడితో ఆగిపోలేదు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాడు. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల ప్రాజెక్టుల వరకు ఎదిగాడు. తన పనితనం చూసి అమెరికాలోని టాప్ కంపెనీ అతన్ని రిమోట్ డెవలపర్గా హైర్ చేసుకుంది. 1 సంవత్సరం తిరిగేసరికి అర్జున్ ఆ షెడ్లో వేడు. సిటీలో ఒక మంచి అపార్ట్మెంట్లో ఉన్నాడు. అమ్మను తెచ్చుకున్నాడు. 2 సంవత్సరాలు తిరిగేసరికి అర్జున్ వేరేవాళ్ల కింద పనిచేయడం లేదు. తన సొంత టెక్ స్టార్టప్ పెట్టాడు. కింద 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే ఊరు, అదే వీధి, ఒకప్పుడు వర్షంలో సామాన్లు పారేసిన అదే ఇల్లు. ఆ ఇంటికి ఇప్పుడు రంగులు వెలిసిపోయాయి. బయట ఒక పెద్ద బోర్డు ఉంది, ఈ ఇల్లు అమ్మబడును అని. ఆ రోజు మధ్యాహ్నం ఆ వీధిలోకి ఒక నల్లని లగ్జరీ బెంజ్ కారు వచ్చి ఆగింది. అది ఎంత ఖరీదైన కారంటే ఆ వీధి జనమంతా ఆగిపోయి చూస్తున్నారు. డ్రైవర్ దిగి వెనక డోరు తీశాడు. లోపలనుంచి ఒక వ్యక్తి దిగాడు. 6 అడుగుల ఎత్తు, ఖరీదైన నేవీ బ్లూ సూట్, చేతిలో రోలెక్స్ వాచి, కళ్లకు నల్లని కూలింగ్ గ్లాసెస్. అతని నడకలో గెలిచినవాడి దర్పముంది. అతని ముఖంలో ప్రశాంతమైన గాంభీర్యముంది. అది వేరే ఎవరో కాదు, మన అర్జున్. ఆ ఇంటి పాత ఓనర్ ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పులపాలై ఆ ఇంటిని అమ్ముతున్నాడు. అర్జున్ని చూసి గుర్తుపట్టలేదు. ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ ఇల్లు కొనడానికి వచ్చారు అనుకుని భయంగా దగ్గరకొచ్చాడు. నమస్కారం సార్, రండి సార్, ఇల్లు చూస్తారా అనడిగాడు. అర్జున్ చిరునవ్వుతో, ఇల్లు చూడాల్సిన అవసరం లేదు, రేటు ఎంత అని అడిగాడు. ఆ ఓనర్, 1 కోటి రూపాయలు సార్ అని చెప్పాడు.
అర్జున్ డ్రైవర్ వైపు చూశాడు. డ్రైవర్ ఒక బ్రీఫ్ కేస్ తెచ్చిచ్చాడు. అందులోంచి ₹1,50,00,000 చెక్కు తీసి ఆ ఓనర్ చేతిలో పెట్టాడు. ఓనర్ షాకయ్యాడు. సార్, ₹1,00,00,000 కదా, 50 లక్షలు ఎక్కువిచ్చారేంటి అనడిగాడు. అప్పుడు అర్జున్ కళ్ళజోడు తీశాడు. ఆ ఓనర్ కళ్లలోకి సూటిగా చూసి, గుర్తుపట్టలేదా బాబాయ్? 3 ఏళ్ల క్రితం ఇదే గేటు బయట వర్షంలో ఏడ్చిన ఆ కుర్రాడినే నేను అని గంభీరంగా చెప్పాడు. ఆ మాట వినగాగినే ఆ ముసలాయన గుండె ఆగినంత పని అయ్యింది. చేతిలో చిక్కు కింద పడిపోయింది. నోట మాట రాలేదు. చెమటలు పట్టాయి. ఏం జరుగుతుందో అర్థంగాలేదు. అర్జున్ ఇప్పుడు తనమీద పగ తీర్చుకుంటాడేమో అని భయపడ్డాడు. కాని అర్జున్ కోపంగా అరవలేదు. అతని కాలర్ పట్టుకోలేదు. కిందపడిన చెక్కును తీసి మళ్లీ అతని చేతిలో పెట్టాడు. మృదువుగా ఇలా అన్నాడు, బాబాయ్, భయపడకండి. నేను మీమీద పగ తీర్చుకోవటానికి రాలేదు, మీకు థ్యాంక్స్ చెప్పటానికొచ్చాను. ఎందుకంటే ఆ రోజు మీరు నన్ను ఆ వర్షంలో గెంటేయకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. ఆ రోజు మీరు నా సామాన్లు బయట పారేశారు కాబట్టే నేను నా సామ్రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్లాను. మీరు నాకు శత్రువు కాదు, నాకు గురువు. అందుకే ఆ మిగిలిన 50 లక్షలు మీకోసమే. ఈ ఇల్లు నేను కొనేశాను, కాని మీరు బ్రతికున్నంతకాలం ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఎందుకంటే గెలిచినవాడు శత్రువుని క్షమిస్తాడు, కాని చరిత్ర సృష్టించినవాడు శత్రువుకి కూడా సాయం చేస్తాడు అని చెప్పి అమ్మను ఆ కారులో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది ఒక మనిషి ఎదిగిన విధానం. పగ తీర్చుకోవటమంటే అవతలివాణ్ణి కొట్టటం కాదు. పగ తీర్చుకోవటమంటే అవతలివాడు మన స్థాయిని చూసి తన తలని తానే దించుకునేలా ఎదగటం. అదే అసలైన రివెంజ్. కథ అయిపోయిందనుకుంటున్నారా? లేదు, ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మీ మైండ్ బ్లాస్ట్ అయ్యే నిజం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంతసేపు మీరు ఈ కథ విన్నారు గదా? ఈ కథలో ఉన్న అర్జున్ చాలా గొప్పవాడని మీరనుకుంటున్నారు గదా? ఎవరో రాసిన కథ అని అనుకుంటున్నారు గదా? కాదు, ఈ కథను మీకు చెబుతున్నది ఎవరో కాదు. ఆ శ్మశానంలో ఆ రాత్రి చనిపోదామనుకుని బ్రతకాలని నిర్ణయించుకున్న ఆ అర్జున్ నేనే. అవును, మీరు వింటున్న ఈ వాయిస్ ఆ అర్జున్దే. ఆ రోజు నేను రాసిన ఆ డెత్ లెటర్ బూడిద ఇంకా నా మనసులో ఉంది. నేను ఈరోజు ఈ మైకు ముందు కూర్చొని నా కథని ఎందుకు రికార్డ్ చేస్తున్నానో తెలుసా? నా గొప్ప చెప్పుకోవటానికి కాదు, నీకోసం. అవును, ఇప్పుడు హెడ్ఫోన్స్లో ఇది వింటున్నా నీకోసమే. నువ్విప్పుడు కష్టాల్లో ఉండి ఉండవచ్చు, బ్రేకప్ అయి ఉండవచ్చు, జాబ్ రాక డిప్రెషన్లో ఉండి ఉండవచ్చు, లేదా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండవచ్చు, అద్దం ముందు నిలబడి ఏడుస్తూ ఉండవచ్చు. అందరూ నిన్ను వదిలేసి ఉండవచ్చు, అందరూ నిన్ను లూజర్ అని పిలిచి ఉండవచ్చు. కాని ఒక్క నిజం తెలుసుకో మిత్రమా, వాళ్ళు చెప్పింది నిజం కాదు, నువ్వు నమ్మింది మాత్రమే నిజమవుతుంది. నీకొక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈరోజే, ఇప్పుడే ఒక పేపర్ తీసుకో. నీ పాత బలహీనమైన వ్యక్తిత్వానికి ఒక డెత్ లెటర్ రాయి. నీ భయాల్ని, నీ బద్ధకాన్ని, నీ గతాన్ని ఆ పేపర్ మీద పెట్టి కాల్చేయి. అద్దం ముందు నిలబడి కళ్లలోకి కళ్ళు పెట్టి చూసుకో. అద్దంలో కనిపిస్తున్న ఆ వ్యక్తి ఒక సామాన్యుడు కాదు, రేపటి విజేత. నిన్ను నువ్వు నమ్ము. గుర్తుపెట్టుకో, బాణం వెనక్కి వెళుతుంది అంటే అర్థం ఓడిపోతుంది అని కాదు, గురిచూసి బలంగా కొట్టబోతోంది అని. నువ్వు కూడా అంతే. ఈ కష్టాలు నిన్ను ఆపటానికి రాలేదు, నిన్ను విల్లులా వంచి గమ్యం వైపు విసరటానికి వచ్చాయి. నీ టైం వస్తుంది. కాదు, నీ టైంని నువ్వే లాక్కోవాలి. లే, నిలబడు, పోరాడు. నీ కథని నువ్వే రాయి. ఎందుకంటే హీరో ఎవరో బయటనుంచి రాడు, నీలోనే ఉన్నాడు. నీలోనే ఉన్న ఆ అర్జున్ని నిద్రలేపు. రేపటి ప్రపంచం నీది. ఆల్ ది బెస్ట్. జై హింద్.